ఫ్రెండ్స్ మీకు తెలియకుండా మీ మొబైల్ నంబర్ అంతేకాకుండా మీ అడ్రస్ మీ పుట్టు పూర్వాలు మొత్తం తెలిసిపోతున్నాయి అన్నమాట. అది ఎట్లా తెలుస్తుంది ఏం కథ అని చెప్పేసి మీకు డైరెక్ట్ లైవ్ ప్రూఫ్లో సెట్టింగ్స్తో సహా చూపెడతా అన్నమాట. తర్వాత మీరు ఏం చేసుకుంటారో అవన్నీ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే సెట్టింగ్స్ అన్ని ఫాలో అవ్వండి. మీ ఫోన్ నంబర్ అంతేకాకుండా మీ అడ్రస్ అనేది ఎవరికి వెళ్ళిపోవద్దంటే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. దాని గురించి మీ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో 3 చుక్కల లైన్ అనేది కనబడుతుంది. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్లో సెట్టింగ్స్ గేర్ ఐకాన్తో ఒక సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి కిందికి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయాలన్నమాట. ఇక్కడనే మీకు పాస్వర్డ్స్ అండ్ ఆటో ఫిల్ సెక్షన్లో మీకు అడ్రసెస్ అండ్ మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత 99.9% మందికి మొత్తం ఎవరైతే ఫోన్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఎనేబుల్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఆన్ ఉండడం వల్లనే వేరే సైట్స్కి మన అడ్రస్ ప్రూఫ్ అనేది ఈజీగానైతే వెళ్ళిపోతుంది. ఇక్కడనే మీరు చూసుకున్నట్టయితే ఇది బ్లర్ చేస్తున్నా కావచ్చు, కాకపోతే ఇక్కడనే నాకు నా పేరు అంతేకాకుండా మొత్తం అడ్రస్తో సహా ఇక్కడ కనబడుతుంది అనమాట. ఆటో ఫిల్ మీకు ఏవేవి సేవ్ అయితే అని చెప్పేసి ఇక్కడనే చూపెడుతుంది. నా జీమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, అంతేకాకుండా పిన్ కోడ్తో సహా ఊరు పేరుతో సహా ఉందన్నమాట. ఇవన్నీ మనం ఆఫ్ చేసుకోవాలంటే సింపుల్ గా ఈ బటన్ కనబడుతుంది కదా, దీన్ని మనం ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ టెంపరీ ఆప్షన్ అన్నమాట. కాకపోతే మనకు లాంగ్ టర్మ్ లో చాలా ఫ్యూచర్ లో అయితే ఇబ్బంది అయితే అవుతుంది ఈ ఆప్షన్ అనేది చేయబట్టి. ఎందుకంటే మీకు తెలిసిందే ఇవాళ రేపు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఏం కథ అని చెప్పేసి మన డీటెయిల్స్ కనుక ఆటో ఫిల్ ఇచ్చేసినాం అనుకోండి, పోకూడని సైడ్ లోకి పోయి దాంట్లో అడ్రస్ ఏదైనా నింపమని చెప్పేసి అడిగింది అనుకోండి, ఆటో ఫిల్ అయితే అవుతాయి అనమాట మీ ప్రమేయం లేకుండా. దానివల్ల మన అడ్రస్ ఇవి ఏమైతే ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ అన్ని ఆ సైట్ లో సేవ్ అయితే కావడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని వేరే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. సో అవన్నీ చేయకూడదు అంటే కంపల్సరీగా ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని టర్న్ ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడే. ఇప్పుడు కంప్లీట్ బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది ఎట్లా షేర్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తాను లైవ్ ప్రూఫ్ లో. ఆ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది ఏం కథ అని చెప్పేసి ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా, ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని మీ మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ మీకు టాప్ లో సర్చ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే గూగుల్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇట్లా మీకు స్టార్టింగ్ లోనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. రికమెండెడ్ అంతేకాకుండా ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి 2 సెక్షన్లు అయితే కనబడతాయి. ఇక్కడ ఆల్ సర్వీసెస్ ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. కిందికి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడనే మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తారు కదా ఫోన్ నంబర్ షేరింగ్ అని చెప్పేసి ఆటోఫిల్ అండ్ పాస్వర్డ్స్ దాంట్లో మీకు ఫోన్ నంబర్ షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అయినా 99% అందరికి ఎనేబుల్ అయితే ఉంటుంది అనమాట డిఫాల్ట్ గా. కాకపోతే ఇది 100కి 100% మందికి మొత్తంకి ఎనేబుల్ అయితే ఉంటుంది ఈ నంబర్ ఫోన్ షేరింగ్ ది. ఇది ఎనేబుల్ అయినట్టు ఉంటే కంపల్సరీగా మీకు తెలిసిందే థర్డ్ పార్టీ యాప్స్ కి ఈ నంబర్ అనేది మన ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో పర్సనల్ది షేర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి గూగుల్ కూడా ఇక్కడ చెప్తుండే. మీరు చూసినట్టయితే ఇది చదువుకోండి కావాలనుకుంటే ఫ్రీ టైం ఉంటే. ఇక్కడ కనబడుతుంది కదా థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా రిక్వెస్ట్ పెడితే మీ నంబర్ అనేది వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇట్లా రిక్వెస్ట్ చేసినప్పుడు అలా మన ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటా వేర్రు అనుకోండి, అది ఎవరికి నష్టం మనకే. కాబట్టి కంపల్సరీగా ఈ ఆప్షన్ ని కూడా మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటేనే మీకు ప్రమోషనల్ కాల్స్ కానీ కంపెనీ కాల్స్ కానీ అంతేకాకుండా స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజ్ కానీ సో ఫోన్ నెంబర్ సంబంధించిన ఏ డీటెయిల్స్ అనేవి మనకు వేరే అవతల పర్సన్కి అయితే వెళ్ళాయన్నమాట. అవతల సైట్స్ కానీ యాప్స్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోకుండా అయితే ఉంటుంది. సో చూసిరు కదా ఇట్లా మీరు ఈ విధంగానైతే సెటప్ అయితే వేసుకోవాలన్నమాట. నాకు తెలిసి మీ ఫోన్లలో కూడా ఇవి బై డిఫాల్ట్ గా 2 అయితే ఎనేబుల్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా వెంబటే ఇప్పుడు ఈ రెండింటిని టర్న్ ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. మీరే సేఫ్ గా సెక్యూర్ గా అయితే ఉంటారన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.